మన ప్రీవియస్ వీడియోలో ఫైల్స్‌కి ఏ విధంగా పర్మిషన్స్ ఇవ్వాలి, పర్మిషన్స్ రిలేటెడ్‌గా టాపిక్ అనేది చెప్పాను. అండ్ ఆఫ్టర్ దట్ చైనింగ్ అండ్ పైపింగ్ కాన్సెప్ట్ గురించి కూడా చూసాం కదా! సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో ఫైండ్ కమాండ్‌కి లొకేట్ కమాండ్ 2 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. ఈ ఫైండ్ కమాండ్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి, లినక్స్‌లో అదేవిధంగా లొకేట్ కమాండ్ అనేది ఇంపార్టెన్స్ అనేది చూద్దాం. కొన్ని ఆపరేషన్స్ అనేవి చేద్దాం ఈ 2 కమాండ్స్ యూజ్ చేసుకొని. తర్వాత లేటర్ ఆన్ కొన్ని ఫ్యూ సెట్ ఆఫ్ కమాండ్స్ కూడా మనం చెక్ చేద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఒక పర్టిక్యులర్ ఫైల్‌ని ఏ విధంగా సెర్చ్ చేయాలి. లినక్స్‌లో ఆ పర్టిక్యులర్ ఫైల్‌ని విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైండ్ కమాండ్ తోటి ఏ విధంగా సెర్చ్ చేయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ లాగిన్ ఇంటూ మై సిస్టమ్. రైట్ క్లిక్, న్యూ టెర్మినల్. ఓకే. అదర్ యూజర్‌తో లాగిన్ అవుదాం. అసలు షెల్ వేరేది అసైన్ అయ్యి ఉంది దీనికి. వేరే యూజర్‌తో లాగిన్ అవుదాం. హ్మ్. సో, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక పర్టిక్యులర్ ఫైల్‌ని ఫైండ్ కమాండ్ యూజ్ చేసి ఏ విధంగా సెర్చ్ చేయాలి. సో, గివ్ ది కమాండ్ ఫైల్ అండ్ ఆల్రెడీ నాకు ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఒకసారి చెక్ చేద్దాం. ls-l. ls అంటే లిస్టింగ్, స్పేస్ ఇచ్చి -l అంటే లాంగ్ లిస్టింగ్. ఒకసారి చెక్ చేసినట్టయితే ఇక్కడ నాకు ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను కొన్ని సెట్ ఆఫ్ ఫైల్స్ అనేది. ఇది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో మల్టిపుల్ ఫైల్స్‌ని మనం ఒకేసారి క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఆల్రెడీ నాకు ఎగ్జిస్టింగ్ ఉన్నాయి ఫైల్స్ అనేవి. సో, ఈ పర్టిక్యులర్ ఫైల్‌లో ఒక ఫైల్ ఏదో ఒకటి మనం సెర్చ్ చేద్దాం. ఫైల్ నేమ్ ఇచ్చేసేయండి. ఫైల్1. ఆ పర్టిక్యులర్ ఫైల్ అనేది మనకి ఎక్కడుందో తెలీదు. సో, యూ నీడ్ టు గివ్ ది ఏం చేయాలంటే ఫస్ట్ మనం సెర్చ్ చేయాలి ఆ పర్టిక్యులర్ ఫైల్‌ని లినక్స్‌లో. సో, గివ్ ది కమాండ్ లైక్ ఫైల్1 అండ్ ఈ పర్టిక్యులర్ ఫైల్‌కి మనకి ఫైల్1 అని చెప్పి ఇచ్చేసిన తర్వాత సో, టైప్ అయినా మెన్షన్ చేయొచ్చు. టైప్ అని చెప్పి. టైప్ వచ్చేసరికి ఎఫ్ ఎంటర్ చేయండి. సో, ఆ పర్టిక్యులర్ ఫైల్ గనుక మీకు ఎగ్జిస్టింగ్‌లో ఉంటే అది చూపిస్తుంది. ఇప్పుడు అదే సపోజ్ సేమ్ నేను ఓన్లీ ఫైల్ అని ఇస్తాను. సో, చూడండి ఇప్పుడు ఏమొచ్చింది నాకు అవుట్‌పుట్. ఆ పర్టిక్యులర్ ఫైల్ అనే నేమ్ తోటి ఏ ఫైల్ కూడా లేదు. సో, ఫైల్1 మాత్రం ఎగ్జిస్టింగ్ ఉంది. సో, ఆ విధంగా సెర్చ్ చేయొచ్చు. అదే విధంగా మీరు డైరెక్టరీ కూడా సెర్చ్ చేయొచ్చు. ఆల్రెడీ నా ఎగ్జిస్టింగ్ డైరెక్టరీ ఒకటి ఉంది. అండ్ టైప్ వచ్చేసరికి ఇక్కడ డి అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. డైరెక్టరీ అనేది చూపిస్తుంది. ఫైల్ గాని, డైరెక్టరీ గాని ఫైండ్ కమాండ్ తోటి ఈ విధంగా మీరు సెర్చ్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఒక పర్టిక్యులర్ ఫైల్‌ని పర్మిషన్స్‌తో కూడా మనం చెక్ చేయొచ్చు. పర్మిషన్స్ ఇచ్చి కూడా చూడొచ్చు. ఫస్ట్ మనం స్టాట్ కమాండ్ యూజ్ చేసి ఆ పర్టిక్యులర్ ఫైల్‌కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి అనేది చెక్ చేసినట్టయితే ఫైల్1 ఈ పర్టిక్యులర్ ఫైల్‌కి 666 ఇట్ మీన్స్ రీడ్ అండ్ రైట్ పర్మిషన్ ఉంది. రీడ్ అంటే 4, రైట్ అంటే 2 కదా! సో, టోటల్ కలిపితే 6. ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఒకటే లేదు. సో, ఇప్పుడు నేను ఫైల్ టైప్ ఏం ఫైల్ అది? ఫైల్1 కదా! ఫైల్1 ఇచ్చి అలాగే టైప్ ఎఫ్ అని మెన్షన్ చేస్తున్నాను. అదేవిధంగా పర్మిషన్స్ ఏమన్నా దీనికి 666 అనేది మెన్షన్ చేస్తున్నాను. ఎంటర్. సో, ఈ విధంగా పర్మిషన్స్ అని ఇచ్చినా మీకు చూపిస్తుంది. పర్మిషన్స్ ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ టైప్ తీసేసి పర్మిషన్స్. సో, ఫైల్ టైప్ కూడా నేను మెన్షన్ చేయలేదు ఈసారి. ఓన్లీ పర్మిషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ పర్మిషన్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఆ పర్టిక్యులర్ ఫైల్‌ని. సో, అదే విధంగా డైరెక్టరీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఆ పర్టిక్యులర్ డైరెక్టరీకి ఏ పర్మిషన్స్ ఉన్నాయో చెక్ చేసి ఒకసారి సెర్చ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ కమింగ్ టు హౌ టు ఫైండ్ ఎ పర్టిక్యులర్ డైరెక్టరీ
విత్ ఏ పర్మిషన్స్. సో చెప్పాను కదా, సేమ్ ఎలాగైతే మీరు పర్టికులర్ ఫైల్ని సెర్చ్ చేస్తారో అదేవిధంగా పర్మిషన్స్ తోటి ఒక పర్టికులర్ డైరెక్టరీని కూడా మీరు చెక్ చేయొచ్చు. సో హౌ టు చేంజ్ మల్టిపుల్ ఫైల్ పర్మిషన్స్ ఎట్ ఏ టైం. సో నెక్స్ట్ ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్ అనే పర్మిషన్స్ ఒక్కసారిగా ఎలా మార్చాలి అంటే, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ls-l అని ఇస్తున్నాను. నాకు టోటల్గా ఇక్కడ సెట్ ఆఫ్ ఫైల్స్ వచ్చేసి 100 ఫైల్స్ ఉన్నాయి. 100 ఫైల్స్ అనేవి క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఈ 100 ఫైల్స్ కూడా ఏం పర్మిషన్స్ ఉన్నాయి, అన్నిటికీ కూడా 666 పర్మిషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఫైల్కి కూడా 66 స్టాట్ ఫైల్ 1 to 100. సో ఇక్కడ కనుక చూసుకుంటే అన్ని ఫైల్స్కి కూడా 666 పర్మిషన్ మాత్రమే ఉంది ప్రతి ఫైల్కి కూడా. సో ఫైల్ 100 అలా ప్రతి దానికి కూడా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్స్కి 666 నుంచి ఒక ఓనర్కి ఓన్లీ రీడ్ అండ్ రైట్ ఇచ్చి రిమైనింగ్ అదర్స్ అందరికీ కూడా రిమైనింగ్ అదర్స్కి గ్రూప్స్కి రీడ్ పర్మిషన్ మాత్రమే ఇవ్వాలి. అంటే వీ నీడ్ టు గివ్ 644 పర్మిషన్. సో మల్టిపుల్ ఫైల్స్కి ఒకేసారి పర్మిషన్స్ ఏ విధంగా చేంజ్ చేయాలి అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైండ్ కమాండ్ మనం చేయొచ్చు. అది గివ్ ది కమాండ్ ఫైండ్ స్పేస్ ఇచ్చి ఫైల్ నేమ్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఫైల్స్, అవి మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ ఏంటంటే పర్మిషన్స్ ఐఫన్ పర్మిషన్ ఏముంది, ప్రీవియస్ పర్మిషన్ ఏముంది దానికి అంటే 666. అండ్ ఇప్పుడు మనం చేంజ్ చేయాలి కదా పర్మిషన్స్. మీరు టైప్ కూడా ఇవ్వండి. టైప్ వచ్చేసరికి ఏంటది ఫైల్. ఫైల్ అయితే ఎఫ్ అని మెన్షన్ చేయండి, అదే డైరెక్టరీ అయితే డి అని మెన్షన్ చేయండి. సో వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐఫన్ ఎగ్జిక్యూట్ chmod చేంజ్ చేయాలి. ఇప్పుడు ఆ పర్టికులర్ ఫైల్ పర్మిషన్స్ని ఏ విధంగా చేంజ్ చేయాలి, ఏదైతే మీరు పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నారో, ఇఫ్ సపోజ్ నేను ఇక్కడ 644 ఇద్దాం అనుకుంటున్నాను. సో మీ కేసులో మీరు ఏం పర్మిషన్స్ ఇస్తే అదే చేంజ్ అవుతుంది. అండ్ వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇచ్చేసింది ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మీకు ఇంకేం చేంజెస్ చేయాలో, కాలన్ ఇచ్చిన తర్వాత కాలన్ ఇచ్చేస్తే మెన్షన్ చేస్తే చేంజ్ అయిపోతుంది. సో లెట్స్ చెక్ వన్స్. ఎంటర్ ఆపరేషన్ నాట్ పర్మిటెడ్. ఓకే, మేబీ ఓకే సుడో కాదు కదా, సుడో అని చెప్పి మెన్షన్ చేయండి ఫ్రంట్. ఇట్ విల్ ఆస్క్ ది పాస్వర్డ్. చేసేయండి పాస్వర్డ్. మేబీ రాంగ్ పాస్వర్డ్. సుడో స్విచ్ అవుదాం, యూజర్ని స్విచ్ అవుదాం. నాన్ రూట్ యూజర్ నుంచి రూట్ యూజర్గా ఫస్ట్ చేంజ్ అయిన తర్వాత ఈ కమాండ్ అనేది మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎంటర్ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఎంటర్ నౌ. ఓకే, అక్కడ మనం రూట్ ఇచ్చాము అందుకని అవ్వలేదు. ఓకే, ఇప్పుడు మనకి చేంజ్ అయిపోయింది. మళ్ళీ చెక్ చేయండి ls-l అని కమాండ్ వచ్చి చెక్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనకి పర్మిషన్స్ అనేవి అన్ని 666 ఉన్నది, అదే 644 ఉన్నది. ఇప్పుడు అది 666గా మనం కన్వర్ట్ చేసాం, అంతే కదా. హిస్టరీ ఇంతకుముందు 644 ఉండింది పర్మిషన్స్ అన్నీ కూడా, మనం అవి ఆ పర్టికులర్ పర్మిషన్స్ అనేవి చేంజ్ చేసాం. 666కి చేంజ్ అయింది. ఆర్ఎల్స్ ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ సెట్ ఆఫ్ ఫైల్స్కి మళ్ళీ పర్మిషన్స్ చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఏమైంది, ఆ పర్టికులర్ ఫైల్స్ అన్నీ కూడా మనకి 666 ఉన్నది. అంటే అందరికీ కూడా రీడ్ రైట్ ఉంది కదా. మళ్ళీ అవి సెట్ ఆఫ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ ఫైల్స్ అన్నిటికి కూడా మళ్ళీ పర్మిషన్స్ అనేవి చేంజ్ చేయాలి. ఓన్లీ ఓనర్కి రీడ్ రైట్ ఇచ్చి అదర్స్కి గ్రూప్స్కి రీడ్ ఓన్లీ పర్మిషన్ ఇవ్వాలంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి ls-l. సేమ్ కమాండ్, చిన్న మోడిఫికేషన్స్ ఏంటంటే అక్కడ పర్మిషన్స్ chmod దగ్గర పర్మిషన్స్ చేంజ్ చేసాం అండ్ గివ్ ది కమాండ్. ఇప్పుడు చూడండి మళ్ళీ మారిపోయింది. ఆ పర్టికులర్ ఫైల్స్కి మల్టిపుల్ ఫైల్స్కి ఒకేసారి మనం పర్మిషన్స్ అనేవి చేంజ్ చేసేసాం. సో ఓన్లీ ఓనర్కి మాత్రమే రీడ్ రైట్ ఉంది అండ్ అదర్స్కి గ్రూప్స్కి మాత్రం రీడ్ రైట్ ఉంది. ఓకే, సో ఈ విధంగా ఆ పర్టికులర్ ఫైల్స్కి మనం పర్మిషన్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు స్టాట్ కమాండ్ ఇచ్చి ఆ పర్టికులర్ ఫైల్కి
చెక్ చేసినట్టయితే మీకు అది కూడా చూపిస్తాం. ఇక్కడ మీకు 644 చూసారు కదా, చేంజ్ అయిపోయింది. సో నెక్స్ట్ కమింగ్ టు విచ్ కమెంట్, హౌ టు చెక్ హార్డ్ డిస్క్స్ దట్ ఆర్ కనెక్టెడ్ టు అవర్ సిస్టమ్. ఓకే, బ్లాక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవి కనెక్ట్ అయి ఉంటాయి కదా. సో అవి చెక్ చేయాలంటే దాని కమాండ్ ఏంటంటే LSBLK, లిస్ట్ బ్లాక్ డివైజెస్. ఈ కమాండ్ ఏంటంటే లిస్ట్ బ్లాక్ డివైజెస్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఓన్లీ ఒక డిస్క్ మాత్రమే ఉంది, ఒక హార్డ్ డిస్కే ఉంది. 80 GB ఉంది ఆ హార్డ్ డిస్క్ సైజ్ వచ్చేసరికి. సో నేను ఇది ఎలా చెప్పాను, టైప్ వచ్చేసరికి ఇక్కడ మీకు టైప్ మెన్షన్ చేసి ఉంది డిస్క్ అని చెప్పి. రిమైనింగ్ కూడా అన్నీ కూడా SDA1 ఇవన్నీ కూడా పార్టీషన్స్. ఇవన్నీ పార్ట్ అంటే పార్టీషన్స్. స్వాప్ అంటే వర్చువల్ మెమరీ. దీని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం హార్డ్ డిస్క్స్ని ఏవైతే ఉన్నాయో మన సిస్టమ్కి ఏవైతే కనెక్ట్ అయ్యి ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేయొచ్చు. అండ్ హౌ టు చెక్ హార్డ్ డిస్క్ ఫ్రీ స్పేస్. ఓకే, డిఎఫ్ కమాండ్ తోటి మనం చెక్ చేయొచ్చు హార్డ్ డిస్క్ ఫ్రీ స్పేస్ని. డిస్క్ ఫ్రీ, డిఎఫ్ అంటే డిస్క్ ఫ్రీ. సో ఇది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో లేదు కాబట్టి మనం కన్వర్ట్ చేయాలి అంటే, హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే డిఎఫ్ స్పేస్ -H అని ఇస్తే మీకు ఇప్పుడు పర్టికులర్ సైజ్, అవైలబుల్ స్పేస్ అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇదంతా కూడా డీటెయిల్స్ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఎంత పర్సంటేజ్ అవైలబుల్గా ఉంది, ఎంత యూసేజ్ అనేది జరిగింది, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ద సైజ్ 78 GB SDA3. ఓకే, సో ఈ విధంగా మీరు చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డిస్క్ యూసేజ్. మీ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ డిస్క్ అనేది ఎంత యూసేజ్ అనేది జరుగుతుంది అనేది చెక్ చేయాలంటే దాని కమాండ్ ఏంటంటే డిస్క్ యూసేజ్ స్టాండ్స్ ఫర్ డిస్క్ యూసేజ్. ఓకే, సో ఇవన్నీ కూడా డియు స్పేస్ -H. సో పర్టికులర్ ఏవైతే డైరెక్టరీస్ ఉన్నాయో ఎంత ఆక్యుపై చేస్తుంది స్పేస్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టరీ ఎంతెంత స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది ప్రతిదీ కూడా మీకు ఈ పర్టికులర్ డియు అంటే డిస్క్ యూసేజ్ అనమాట. -H అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో, అంటే మనం రీడ్ చేయాలి కదా డేటా. అది ఎంతైతే వాల్యూ అనేది ఇది 588 కిలోబైట్స్ అనమాట. సో ఇది 4.6 మెగాబైట్స్. సో ఈ విధంగా మనకి ఆక్యుపేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు హార్డ్ డిస్క్ యూసేజ్ అయిపోయింది కదా. హౌ టు కౌంట్ నంబర్ ఆఫ్ లైన్స్. నంబర్ ఆఫ్ లైన్స్ని ఏ విధంగా మనం కౌంట్ చేస్తాం. సో WC కమాండ్ తోటి మనం కౌంట్ చేయొచ్చు నంబర్ ఆఫ్ వర్డ్ కౌంట్. WC తోటి సపోజ్ ఫైండ్ అనే కమాండ్ ఇచ్చి అదెల్స్ మీరు ఇక్కడ cal-3 అని ఇస్తున్నాను నేను. cal-3 పైప్ కమాండ్ యూస్ చేసి WC-L చూడండి. ఇప్పుడు ఇప్పుడు cal-3 అని ఇస్తే వర్డ్ కౌంట్ అనమాట. నంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తుంది. సో 1 2 3 4 5 6 7 8 టోటల్ 8 లైన్స్ అనేవి మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ర్యామ్ని ఏ విధంగా చెక్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు ఫ్రీ అని కమాండ్ ఇస్తే మీకు ర్యామ్ అనే ర్యామ్ డీటెయిల్స్ వస్తాయి. ఫ్రీ కమాండ్ ఏంటంటే ఫ్రీ. సో ఫ్రీ మీరు -H మళ్ళీ ఇక్కడ కూడా యూస్ చేయొచ్చు. హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో మీకు మనం చదవగలం ఈ పర్టికులర్ ర్యామ్ అనేది ఎంత సైజ్ ఉంది ఏంటి అనేది. సో యూజ్డ్ వచ్చేసరికి 1.2 GB, ఫ్రీ వచ్చేసరికి 267 MB, సో అవైలబుల్ వచ్చేసరికి 800 MB. సో స్వాప్ అంటే వర్చువల్ మెమరీ ఇది. ఓకే,
సో ఈ విధంగా ర్యామ్ డీటెయిల్స్ అనేవి మీకు చెక్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ కమింగ్ టు ది చెకింగ్ సిపియు. సో ఇక్కడ దీని కమాండ్ ఏంటంటే ఎల్ఎస్ సిపియు. సో పర్టికులర్గా మీ సిపియు డీటెయిల్స్ క్యాష్ మెమరీ ఎంత ఉంది ఏంటి అనేది ఇక్కడ L1 L2 L3 క్యాషెస్ అనేవి మీకు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ వెండర్ ఎవరు, VMware, వర్చువలైజేషన్ టైప్, అదే నా పర్టికులర్ మోడల్ ఏంటి, రైజన్ 9. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు వస్తాయి. అండ్ సిపియూస్ ఎన్ని రన్నింగ్లో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అండ్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కోర్ ఇవన్నీ కూడా మీకు వెండర్ అవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది సిపియూ రిలేటెడ్గా. నెక్స్ట్ కమింగ్ టు సో రీస్టార్ట్ అనేది ఏ విధంగా చేయాలి ఈ పర్టికులర్ లినక్స్ అంటే మీరు INIT 6 ఇస్తే రీస్టార్ట్ అవుతుంది. ఆర్ఎల్స్ రీబూట్ అని కమాండ్ ఇచ్చిన చూడండి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. రీబూట్ ఇచ్చినా సరే మీకు రీబూట్ అవుతుంది. నా సిస్టమ్ ఏదో సమ్ టైం తీసుకుంటుంది. సో మీరు ట్రై చేయండి, ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. సో నేను పవర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను. So let us log in again. సో లాస్ట్ కమాండ్ ఏంటంటే షట్ డౌన్. వన్స్ మనం ఎలా షట్ డౌన్ అవ్వాలి ఏంటి అంటే దాని కమాండ్ ఏంటంటే మనం INIT 0 అని ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ INIT 0 అని ఇచ్చిన షట్ డౌన్ అవుతుంది. ఆర్ఎల్స్ డైరెక్ట్గా మీరు షట్ డౌన్ అని చెప్పినా షట్ డౌన్ అయిపోతుంది సిస్టమ్. షట్ డౌన్ కాదనమాట, మస్ట్ బి రూట్. ఓకే, sudo su పాస్వర్డ్. ఓకే, షట్ డౌన్ అని ఇచ్చిన షట్ డౌన్ అనేది సిస్టమ్ అనేది షట్ డౌన్ అయిపోతుంది. షట్ డౌన్ షెడ్యూల్డ్. ఓకే, F1C2 క్యాన్సల్. సో సమ్ షెడ్యూల్. ఓకే, INIT 0 అని ఇచ్చేసినా సరే మీకు షట్ డౌన్ అయిపోతుంది. ఓకే, సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా RHCSA రిలేటెడ్గా ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం, ఇంకా కొన్ని టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఓకే, if you like my videos, please subscribe to my channel. Thank you guys.